ఈసారి కాకరకాయ కూడా పెట్టాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. క్రీపర్ అయితే వచ్చేసింది బాగా. ఫ్లవరింగ్ రావాలి. మల్బరీ మొత్తం కట్ చేసేసాను. మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ టైం మిర్చి కట్ చేశాను కదా, మళ్ళీ వచ్చేసినాయి. డ్రాగన్ వస్తుంది. ఇది మొన్ననే మొత్తం గోరింటాకు ఏరేసి అటువైపు వదిలేసాం, ఇటువైపు ఏరుకొని ఒకేసారి మొత్తం అంతా ఇది వేస్ట్ చేసుకునే కన్నా హాఫ్ ఆఫ్ ద పార్ట్ యూజ్ చేసుకోవచ్చు అని 1/2 అటువైపు పార్ట్ వదిలేసి ఇటువైపు పార్ట్ మొత్తం తీసేసాం. మళ్ళీ 2 వర్షాలు పడేసరికి చక్కగా షుగర్ పెట్టుకొచ్చేస్తుంది. లాస్ట్ టైం రోటీ దోశ పచ్చడి చేశాను కదా, అప్పుడు వేసాను అనమాట దాని సీడ్స్. అస్సలు ఒక్కటి కూడా రాలేదు అనేసి అనుకున్నాను అనమాట. లైక్ చిన్న చిన్న వచ్చి ఇలా చిన్న చిన్న వచ్చి ఉండిపోయేవన్నమాట. ఇంకా ఇంట్రెస్ట్ పోయింది, ఏంటి చిన్న చిన్న వచ్చి పోతున్నాయి అని అనుకుంటే లాస్ట్ వీక్ అనమాట కొంచెం పెద్దగా కాసినాయి దోసకాయ. వస్తుందని అనుకోలే. అంతకుముందు అయితే ఇట్లా చిన్న చిన్న వచ్చి ఉండిపోయినాయి అన్నమాట. స్వీట్ లెమన్ ప్లాంట్ నిండా ఉన్నాయి. ఎప్పుడు రైప్ అవుతాయా, ఎప్పుడు కట్ చేద్దామా అని ఉంది. రైప్ అవుతున్నాయి, ఫుల్గా రైప్ అయితే చాలా స్వీట్గా ఉంటాయి. ప్లాంట్ నిండా ఉన్నాయన్నమాట స్వీట్ లెమన్ అయితే. గోంగూర, ఈరోజు గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం. స్టార్ ప్లాంట్ మళ్ళీ పూత వచ్చేసింది, ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. పాలకూర తోటకూర వేసాను కదా, ఏం జరిగినాయి అంటే వర్షాలు బాగా పడిపోయినాయి కదా, పోయినాయి ఫుల్గా. ఆకుకూరకి ఏంటంటే పాలకూర అయినా తోటకూర అయినా చుక్కకూర కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. ఆకులు వర్షాలు పడితే పోతాయి అన్నమాట. వచ్చినాయి, పెద్దగా వచ్చినాయి. ఎందుకు ఇక ఇట్లా ఇలా అయిపోయినాయి, పాడైపోయినట్టు. గోంగూర ఇవాళ గోంగూర హార్వెస్ట్ చేస్తాను. ప్లాంట్ తీసేసే కన్నా ప్లాంట్ ఉంటుండగానే మనం ఇలా హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ సైడ్స్ నుంచి చూడండి, ఈ సైడ్స్ నుంచి ఇలా చక్కగా వస్తాయి అన్నమాట. ఇట్లా ఈ సైడ్స్ నుంచి